గుజరాత్ సముద్ర తీరాన వెలసిన పరమ పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ దేవాలయం శతాబ్దాల తరబడి అపారమైన సంపదకు మరియు ఆధ్యాత్మికతకు నిలయంగా విరాజిల్లింది. అయితే ఇదే సంపద విదేశీ ముస్లిం దండయాత్రదారులను ఆకర్షించి ఈ ఆలయంపై పదే పదే దాడులకు మరియు అపార విధ్వంసానికి కారణమైంది. ఈ దాడుల పరంపరలో అత్యంత ఘోరమైనది మరియు చారిత్రకంగా ప్రముఖమైనది 1025 అండ్ 1026 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు గజనీ మహమ్మద్ చేసిన దాడి. ఆలయ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా వచ్చిన ఆయన అడ్డుకున్న వేలాది మంది భక్తులను సంహరించి పవిత్ర జ్యోతిర్లింగాన్ని స్వయంగా ధ్వంసం చేశాడు. గర్భగుడిలోని బంగారం, వెండి, నవరత్నాలను మరియు విలువైన ఆభరణాలను దోచుకుని ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఈ దారుణ విధ్వంసం తర్వాత హిందూ రాజులైన భోజుడు మరియు భీమదేవుడు వెంటనే చొరవ తీసుకుని ఆలయాన్ని అత్యంత వైభవంగా పునర్నిర్మించారు. ఆ తర్వాత కూడా సోమనాథ్ ఆలయానికి కష్టాలు తప్పలేదు. ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ చక్రవర్తుల చేతిలో పలుమార్లు విధ్వంసానికి గురైంది. 1299 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతులు ఉలుగ్ ఖాన్ మరియు నుస్రత్ ఖాన్ గుజరాత్ దండయాత్రలో భాగంగా పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయాన్ని రెండోసారి ధ్వంసం చేసి దోచుకున్నారు. అనంతరం 1395 సంవత్సరంలో గుజరాత్ సుల్తాన్ జాఫర్ ఖాన్ దాడి చేశాడు. 1451 సంవత్సరంలో మహమూద్ బెగడా కూడా ఈ క్షేత్రంపై దాడులు చేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. చివరిగా మరియు అత్యంత కఠినంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1665 సంవత్సరంలో ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా 1702 సంవత్సరంలో దాని స్థానంలో మసీదును నిర్మించమని ఆజ్ఞాపించి ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశాడు. ఇన్నిసార్లు దాడులకు గురై ధ్వంసమైన హిందూ సమాజం ప్రతిసారి రెట్టింపు భక్తితో ఆలయాన్ని పునర్నిర్మించుకుంది. ప్రస్తుత భవ్యమైన ఆలయం స్వాతంత్ర్యం తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిర్మించబడి 1951లో ప్రారంభమైంది. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే హర హర మహాదేవ్ అని కామెంట్ చేసి వెళ్ళండి.